మస్తు తక్లీఫ్లు అవుతున్నాయి వాళ్ళ. చాలా మంది పట్నంలోకెళ్ళి ఊర్లలోకి పోయే వరకు బస్సులు రైలు బండ్లు అస్సలకే జాలతలేవు. చిన్న పోరగాళ్ళను ఎత్తుకొని పోయేటోళ్ళ కష్టాలు అయితే చెప్పవశం కాదు పోరి. ఇక ప్రైవేటు బస్సులలో అయితే మస్తు పైసలు గుంజుతున్నారు. పండుగలకు ఎప్పుడు గిట్లనే ఉంటుందని తెలిసినా కూడా ఆఫీసర్లు మాత్రం సౌలట్లు చక్కగా చేయరు. ఇక జర మనమే నిమ్మలంగా పైలంగా పోయి రావాలి. సరే ఇక మనం మన వార్తలు చెప్పుకుందాము. ముందుగాల మీకు శనార్థులు. ఇప్పుడు హెడ్లైన్స్ చూడురి. అవినీతిని కడిగి పారేస్తున్న కేసీఆర్ సారు, లంచం అడుగుతే తోల్ దీసుడే. ఇక తెలంగాణ సినిమాలకు కొద్వలేదు, హీరోలకు పోటీ అవుతున్న హరీష్ అన్న. ఆస్తి పన్ను కట్టకుంటే నీళ్లు కరెంటీ కట్, కొత్త ఆలోచన చేసిన జిహెచ్ఎం సోళ్ళు. పవనప్ప దీక్ష పట్టిన ఫ్యాన్స్, బండ్ల కొద్ది ప్రేమోల్క పోస్తున్న గణేష్. తండాకు పోయి మంటేసుకున్న మంగ్లీ, చలికాలం కొలువుకు రానని పంచాది. మస్తు చలి పెడుతున్నదోళ్ళ. ఈ 4-5 దినాల సంది మస్తు పెరిగింది. పొద్దు ఓడిచినాక కూడా ఈ చలి పోతనే లేదంటే ఇక ఇది ఏం పాడైందో ఏమో. ఈ చలి నా వల్ల కాదు కానీ ఇక ఇవాళ మంగ్లీకి చిన్న పని అప్పచెప్పి నేను జల్దిన వార్తలు చదువుకొని పోవాలి. బయటకెళ్తే బర్ఫ్ గడ్డలకెళ్ళి నడిచినట్టే అనిపిస్తున్నది. ఆగురి, ఈ పిల్ల ఏడున్నదో ఏమో పిలుస్తా. మంగ్లీ, ఓ మంగ్లీ, ఏడున్నో తల్లి? ఓ అమ్మగారు. ఓ పిల్ల, కొలువుకు రాకుండా గడ సలిమంటేసుకొని కూర్చున్నావు. ఈడ నీ పని ఎవరు చేయాలి? ఓయ్ లక్ష్మి, పని గిని జాంతానై నా పానం కంటే ఎక్కువనా నీ బోడి పని? ఏంది బోడి పనా? బోడి గిడి అన్నావంటే బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. ఈ లచ్చమ్మ గురించి నీకు తెలియదు. మంచికే మంచిదాన్ని ఏమనుకుంటున్నావేమో. అబ్బో, ఈ పిల్ల సీరియస్ అవుతుంది. చలి లక్ష్మి, చలి నీ లెక్కనే ఎగబడి కొరుకుతున్నది చలి. ఎగవాడు అంటే మాకు పెడతలేదా చలి? నీ ఒక్కదానికే పెడుతున్నదా అంతగానం చలి? నీకేం తల్లి, ఆ రూమ్ లో కూర్చొని వేడంటే వేడి, చల్లంటే చల్లగా రిమోట్ లో ఒత్తుకొని కూర్చుంటావు. అసలు నువ్వు ఇప్పుడు కొలువు కస్తున్నావా అస్సలేవా? నేను రాను, నాకు చలి వస్తుంది మస్తు. ఎందుకు? ఏమైంది ఇయాల నీకు? 3-4 రోజుల సంది చలి బాగా పెడుతుందని బట్టలు ఉతుకుడు బాసన్లు తోముడే బంద్ చేసిన. అయితే నన్నేం చేయమంటావు? చింతపండే స్తోమంటావా నిన్ను నీ బాసాన్లను? చలిలో తిరిగితే నా ముఖము చేతులు కాళ్ళు పలిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అయినా ఇప్పుడు నీ అందంతో సినిమాల హీరోయిన్ గిట్లా అయ్యాడున్నదా ఏంది? ఇక నా ముఖానికి గా సినిమాలు ఒకటే తక్కువ అయినాయి. వచ్చే నెల నా పెళ్లి చూపులున్నాయి, అందుకనే జర భద్రంగా ఉందామని. చెప్పనే లేదు, గందుకే గ్లామర్ పెంచుతున్నావా? ఎండిపోయిన పెదవులు పాము కుసలు లెక్క పలిగిన కాళ్ళని చూస్తే వాళ్ళని చేసుకుంటారు నన్ను. ఎందుకు చేసుకోరు? నా అంత కాకపోయినా కొద్దో గొప్ప నువ్వు కూడా అందంగానే ఉంటావు కదా. ఏంది నీ అంత కాకపోయినానా? అల్లో ఎస్క్యూస్ మీ, నేను ఇప్పటికీ మా వాడలకెళ్ళి పోతే పోరగాళ్ళందరూ నా వెనక పడతారు తెలుసా? నీ మొక్కనే వాళ్ళు చూస్తారు. ఏంది నువ్వు ఒక వింత జీవన ముచ్చట వాళ్ళకు కూడా ఎరకైందా? కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 18 సూదులు వేయించుకోవాలి. అదే నేను తిట్టడం స్టార్ట్ చేసినాను అనుకో, నీ మెదడు చుట్టూ 150 సూదులు వేయించుకోవాలి. జాగ్రత్త, ఏమనుకున్నావు? అంటే ఇప్పుడు నన్ను కరుస్తావా ఏంది? కరుసుడు గిరుసుడు అంటివంటే కార్మిక దవాఖానలో బెడ్ ఎక్కిస్తా, ఏమనుకుంటున్నావు? అబ్బో, ఈ తిక్కల ఫీల్డ్ నిజంగా కరిచేటట్టే ఉన్నది. ఎందుకైనా మంచి జర దూరంగానే ఉండాలి. ఏంది లక్ష్మి, ఏదో నోట్లో గులుగుతున్నావు? ఏం లేదు మంగ్లీ, ఇవాళ నీకు ఒక పని అప్ప చెప్పి జల్దిన వార్తలు చదువుకొని ఇంటికి పోదాం అనుకుంటే నువ్వేమో ముసలి దాని లెక్క చలిమంట కాసుకోబడుతీవి. నా గురించి విడిచిపెట్టలే గానీ మారు గురించి చూడ, నువ్వైతే పడుసుపిల్లవేనైతివి, మరి నీకెందుకు పెడుతుంది చలి? టెంపరేచరు 7-8 డిగ్రీలకు పడిపోతే చలి పెట్టదా? నేను కూడా మనిషినే. ఓ అబ్బో, ఇన్నొద్దులో గొప్ప సీక్రెట్ తెలుసుకున్నావు తీ. ఓయ్ ఏందది ఇన్నొద్దులు? నేను ఇప్పుడు వెలిగింది లక్ష్మి మీదట్ల బుగ్గ లైట్. ఈ పిల్లల లెక్క కోట్లాట పక్కకు పెట్టు గాని ఇప్పుడు నువ్వు కొలువు కస్తావా రావా? నాకు రిపోర్ట్ కావాలి. ఏం రిపోర్ట్ కావాలి? నీ పోస్ట్ మార్టం రిపోర్టా? ఆ రిపోర్ట్ నేను నీకు తీసా గానీ విశాఖపట్నం వాతావరణ శాఖ పోలన్నా ఇవ్వాలి. అది కుదరకపోతే కనీసం సీఎం సార్ హెలికాప్టర్ కు వాతావరణం లెక్కలు చూసారు కదా, వాళ్ళన్నా ఇవ్వాలి. ఏంది నువ్వు ఆఫీస్కి వచ్చేదానికి వాళ్ళెందుకు రిపోర్ట్ ఇవ్వాలి? నువ్వేమన్నా సీఎం వా పిఎం వా? అవును, నేను సీఎం నే, కామన్ మ్యాన్ నే. అయ్యో,
నువ్వు మ్యాన్ కాదు ఉమెన్. గదే చెక్కలుగుల్ల పెట్టిన నవ్వురాని జోకులేస్తే ఓకారిస్తుంది. ఓ అబ్బో ఈ పిల్లతో పని చెప్పించుకున్నాడు అంటే గిట్లా కాదు కానీ సరే సరే మంగ్లీ ఇప్పుడు దాకా అంతా ఇడిచిపెట్టు. ఉత్తగానే మజాక్ చేసినా గానీ మా బుజ్జివు కదా, నీకు ఏం రిపోర్ట్ కావాలనో చెప్పు, నేను తెప్పిస్తా. అట్లరా దారికి. నేను కొలువుకు రావాలంటే బయట వేడి 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. మొత్తం చలి బంద్ కావాలి. అప్పుడు నాకు ఇష్టం అనిపిస్తే అది కూడా ఆఫీస్కి వస్తా. ఏందేంది అయితే నీ డిమాండ్లు తీర్చే శక్తి నా దగ్గర లేదు గాని మొన్న గాడిద కాళ్ళు పట్టుకున్నావు కదా, ఇప్పుడు గాలిదేవుని కాళ్ళు పట్టుకొని అడుక్కో, అట్లయితేనే నీ డిమాండ్లు తీరుతాయి. అంటే నీతోనేం కాదా? ఎందుకేం కాదు, నువ్వు ఎన్ని రోజులు రాకుంటే అన్ని రోజులకు నీ జీతం డబ్బులకు డబుల్ కట్ చేసుడొచ్చు, లేకుంటే ఇంకో గమ్లీనన్నా చూసుకుంటా. ఏంది నా ప్లేస్ లో ఇంకోరు వస్తుర్రా? రాని దాని సంగతి చెప్తా. ఈ మంగ్లీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదంతా కాదు గాని ఇప్పుడు కొలువు కస్తవా రావా? వస్తున్నా తీ. చలిగాలి తలిగి సర్ది జ్వరం బట్టి ఈ లక్ష్మి 4 రోజులు లేవకుండా మంచంలో వండాలి. ఇదే నా మంగ్లీ శాపం. లంచం 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 లంచం, కుక్కకు బిస్కెట్ లంచం, సర్కార్ ఆఫీసర్లకు పైసలు లంచం, బడికి పోయే పిల్లగాళ్లకు చాక్లెట్ లంచం. లంచం లంచం లంచం, మారరా ఈ మనుషులు. అబ్బా, ఠాగూర్ సినిమాల చిరంజీవి, ఒకే ఒక్కడు సినిమాల అర్జును, భారతీయుడు సినిమాల కమలాసను, అపరిచితుడు సినిమాల విక్రమ్. వీళ్ళంతా నాకు ఒక్కటే మనిషిలా కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన సినిమాలన్నిట్లా హీరోలు లంచం తీసుకుంటున్న లత్త కొరగాలను షీరిష్ చింతకు కట్టిరు. ఇగో మన సార్ కూడా లంచం ఇస్తే డైరెక్ట్ చంపేస్తా అంటున్నాడు. అబ్బ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 , సార్ అంటే సార్ కాదులా, సమర సింహం, యాద్గిరి నరసింహం అవతారం ఎత్తిండు మన కేసీఆర్ సారు. అందరికి అన్ని సౌలతులు చేసుడు, చేయకపోతే రాజీనామాలు చేసుడే కాదు, అవినీతి చేసిన వాళ్ళ తోలు ఒలిసి కూడా చూపెడతా అంటున్నాడు. అలా సర్కారు ఉత్తగా చేసే పనులల్లో చేరి ఎవ్వడన్నా లంగా బట్టవో ఆఫీసర్లో లీడర్లో లంచాలు అడిగినరే అనుకో, ఇక వాని పని కేసీఆర్ సార్ చేట్ల కథమే అవుతుంది. ఇగో వరంగల్లో మన ముఖ్యమంత్రి సారు ఏమేం చెప్పిండో ఇనుండ్రి. మీరు ఎవడన్నా డబ్బులు అడిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి, తోలు తీస్తాం. ఇక చేసి ఎవరు అడుగుతున్నా వారి సంగతి ఏంటో చెప్తే వాని బట్టి ఆయన లోపలేపిస్తాం. అబ్బా ఇన్నారు కదోలా, మంచిగిన్నరా? ఇగో గిట్లా సారు మంచి మాటలు చెప్పుడే కాదు, చక్కగా నెంబర్ కూడా ఇచ్చిండు. అంటే ఇక మననే వాళ్ళన్న రూపాయి అడిగిండు అనుకో, గిట్లా చక్కగా సారు చెప్పిన నంబర్ కు ఫోన్ కలిపితే చాలు, ఆ అడిగిన వాళ్ళ బొండికాయ విసికే పని చేస్తాడట ముఖ్యమంత్రి సారు. ఇదంతా మంచిగానే ఉన్నది గాని ఏ ఆఫీస్ లో చూసినా లంచాలు అడిగేటోళ్ళుండిరి. ఏ చిన్న పనికైనా పైసా ముట్టకుండా పని చేయనోళ్ళు ఎంకులాడిన దొరకని కథాయే. మరి గిట్లా వీళ్ళందరు తలగబడి పొద్దు మాపు అందరికిట్లా నంబర్ కు ఫోన్ చేస్తే సార్ ఆఫీస్ లో ఫోన్ మొత్తుకుంటూనే ఉంటది కావచ్చు. మళ్ళా దాంట్లో గింతమంది ఒక్క వాళ్ళకనే ఫోన్ కలిపితే ఎవరికని కలుస్తుందో ఏందో. ఇది ఇట్లుంటే మరి గిట్లా లంచాలు పట్టుకునే పని మీదనే నౌకర్లు చేస్తున్నగా అవినీతి శాఖలకు ముఖ్యమంత్రి సారు రేపటి కాన్ నుంచి ఏం పని అప్ప చెప్తాడో చూడాలిగా. ఇగురం లేనమ్మ ఇల్లు అలుకుతే ఈగొచ్చి పాడి చేసిపోయిందట. ఇగో గిట్లనే ఉన్నది కొన్ని పనుల ఆఫీసర్ల ఎవ్వారం. ఈ నడుమ సర్కారు మెడ మీద కత్తి పెట్టినట్టు ఒక్కరోజు సర్వే అని జనం అందరినీ బస్సులో బండ్లెక్కించి సొంతూరు దారి పట్టించింది. కిరాయిలు పెట్టుకొని ఎక్కడెక్కడోళ్ళో ఏండ్ల సంధి ఇంటి ముఖం చూడనోళ్ళు కూడా సొంతూరుకు వచ్చారు. ఉంటే ఏమైతుందో లేకుంటే ఏమైతుందో అని గజ గజ వణుక్కుంటా ఎవరి ఇండ్లల్లా వాళ్ళే పొద్దున్న దాకా టీవీలు పెట్టుకొని షాయిలు దాక్కుంటున్నారు. మరి గంతగనం పెద్దగా చేసిన సర్వే తోటి ఫాయిదా ఏమున్నది? కొండంత రాగం తీసి పనికిరాని పాట ఏదో పాడినట్టే అయిపోయిందిలా మనోళ్ళు చేసిన పని. తెలంగాణ మొత్తాన్ని ఇంట్లో తోలి తాళం పెట్టి ఒక్క రోజులనే సర్వే చేసి దునియాలో మనదే రికార్డు అని చెప్పుకునేది మన సర్కారోళ్ళు. కానీ ఏమైందిలా, ఏడ సర్వే సగమే అయినట్ట, అయింది కూడా చక్కగా లేని కాడికే వచ్చే. ఇగో మొన్న వరంగల్కు మన సీఎం సార్ పోయిన కానే చూడరాదుర్ని, నాకు అది లేదు నాకు ఇది లేదని వరుస పెట్టి దరఖాస్తులు వస్తుంటే అసలు కథ ఏందో ఇంటింటికి పోయి అరుచుకోరని కేసీఆర్ సార్ అధికారులకు ఆర్డర్ వేసిండు. ఇక ఏమున్నది కథ, మళ్ళా మొత్తం సర్వే చేసే కాడికి వచ్చింది వారం. ఇక అధికారులు పుస్తకాలు కాపీలు అది వరకు సర్వే చేసిన కాగితాలు చేతులు ఇంత కెమెరా పట్టుకొని ఇంటింటికి తిరిగి రాసుకున్నారు. ఇక ఇట్లా వరంగల్ బస్తీలల్లా ఏ ఇంటికి పోయినా పాత లెక్కకు సరిపోదనే లేవాట. అంటే చూడుర్రి అది వరకు సర్వే ఎంత మంచిగా చేసిర్రో మనోళ్ళు. ఆయే పాయే అంతొడిసిపాయే అని ఒక్క రోజుల్నే శాప చుట్టినట్టు చుడితే సర్వే ఎట్లయిందో చూసిర్రా. మన పోరగాళ్ళు వాడుకున్నట్టు ఈ సర్వే తప్పులు తాళాలు తంగేడి జట్టుకు దూలాలన్నట్టు తయారయ్యానా? ఈ ఒక్క వరంగల్ ముచ్చటేనా ఇది?
తెలంగాణలో ఏ ఊరు చూసినా ఇట్లనే ఆయా. ఓ ఊళ్ళోనేమో పాలు మరవని పోరగానికి ముసలోళ్ళ పింఛనొచ్చే, ఇంకో ఊళ్ళోనేమో పెళ్లి కాని ఆడి పోరగాళ్లకు పెనిమిడి జావరోళ్లకు వితంతు పింఛన్లు ఇచ్చిరి, ఇక ఇంకో ఊళ్ళోనో అన్ని చక్కగున్నా పింఛన్లు ఇయ్యని కథలే. ఒక్కసారి రెండా ఊరూరున గిదే కథలు ఉండే. మరి ముఖ్యమంత్రి సారు నలుగుట్ల పేరు తెచ్చుకోవాలని మస్తు ఉపాయాలు చేసుకుంటా పొద్దు మాపు కష్టపడుతుంటే అధికారులు ఏమో ఇట్లా చేస్తే ఎట్లా పొడుగెళ్తుంది ఏంది తెలంగాణ సంసారం. మీరు డబ్బులు రిలీజ్ చేయలేదు, ఎందుకు చేయలేదు? డాక్టర్ వరంగల్ కలెక్టర్ నాకు మళ్ళీ మాట్లాడి ఎప్పుడా మీ డేటా అడిగిన నాకు అర్థం కాదు. ఈ నెల నుంచి ఎదురుగా కంప్యూటర్ డాటా లిస్ట్ రాసి వాళ్ళు కాగితం ఇచ్చేదానికి నీకు డాటా పీటా ఇంకా కంప్యూటర్ నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావా నాకు అర్థం కాదు. 100 సార్లు గిట్లా వరంగల్నేమో ముఖ్యమంత్రి సార్ పోయి కూసుండి మళ్ళా సర్వే చేపిస్తే అన్ని చక్కగా. మరిగో ఈ తీరుగానే మిగిలిన 9 జిల్లాలలో కూడా సార్ పోయి కూసుంటే అందరికి న్యాయం జరిగేటట్టు ఉన్నది. అయినా సార్ ఒక్కడే ఎంతగానో ఎంత అల్లాడతాడు, ఎవరి బాధలు వింటాడు. మొత్తం వ్యవస్థనే ఇట్లా తయారయ్యేటట్టు చేస్తే మంచిగా ఉంటది అనుకుంటున్నారు పబ్లిక్. మన సర్కారు కొత్తగా సినిమా సిటీ కడుతున్నారు కదా, అంతకు మొదలు కొత్త సినిమా తీయబోతున్నది. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి యాక్టింగ్ చేస్తున్నారు. అంతా మనోళ్ళే కాబట్టి సినిమాలో మన భాష మన యాసనే ఉంటుంది కావచ్చు. ఇప్పటికైతే షూటింగ్ ముచ్చట్లు చెప్తాము, తర్వాత సినిమా చూపిస్తాం. ఇగో ఇక్కడ చూడురి, నిజంగా లీడరే సినిమాలో కూడా లీడరు. ఏ డూపులు లేవు, గ్రాఫిక్స్ లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పింది చెప్పినట్టు అంత ఒరిజినల్ నికార్స్ అయిన సినిమా, నికార్స్ అయిన హీరో. ఇక చూడురి, ఇగో ఇక్కడ నేను సినిమా షూటింగ్ అవుతుంది. మందిని బగ్గనే పిలిచిరు కదా, మరి ఏమన్నా పైసలు ఇస్తామన్నారో ఉత్తగానే సినిమాలల్లో వాడతారని ఉబ్బిచ్చి తీసుకొచ్చిర్రో కానీ హీరో ఏడువా కనిపిస్తలేడు. అగో అగో అగా వస్తుండు. అచ్చం మన మంత్రి హరీష్ సార్ లెక్కనే ఉన్నాడు కదా. హరీష్ సార్ లెక్క ఉండు కాదు, హరీష్ రావు సారే. గిట్లా హీరోగా అందరు దండాలు పెడుతున్నారు. ఇట్లాంటి సీన్లు అయితే మస్తు సినిమాలలో చూసినాం కదా. ఇంకో టేక్ లేకుండానే చేసి పడేసిండు కదా హరీష్ రావు సారు. అయినా నడుచుడిదేమో అయినాం గాని అసలు డైలాగులు చెప్పే కాడు ఉంటది. ఎట్ట చెప్పిండో చూద్దాం రాలి. ఓకే సారు, డైలాగ్ చెప్పిగా. రండి అందరం కలిసి నీటి గోసలేని నవ తెలంగాణ నిర్మాణం కోసం నడుము బిగిద్దాం. అబ్బో సార్ చూసిరా, డైలాగ్ డైరెక్టర్ అవుతాండు. గిట్లా చిన్నయేనా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్తావా? మనందరం కూడా తలా ఓ చేయి వేస్తే చెరువులు బాగుపడతాయి, చెరువులు బాగుపడితే మన బతుకులన్నీ కూడా బాగుపడతాయి. అబ్బా మన హీరో సింగిల్ టేకులు ఎట్లా డైలాగులు వేస్తుండో చూడురి. అయినా సారు గిసోంటి స్పీచ్లు ఇచ్చి ఏమన్నా తెలియని ముచ్చట అయింది. ఇంకా తెలంగాణ కొట్లాటల స్పీచ్లు ఇచ్చి పుల్లు పర్ఫెక్ట్ అయిపోయిండు సారు. ఇక అటంక బొట్టు పెట్టుడు సీను, ఇక దాని షూటింగ్ ఎట్లా అయిందో చూడురి. ఆరాధిస్తున్నా వచ్చేది కాదు, ఆరాధించేది రోజేరా రమేష్. మొత్తం టేక్ అయిపోయింది. ఇక అందరిలోన్న మన హీరో సారే మస్తుగా కనిపిస్తున్నాడు. అరే ఎంతైనా హీరో కదా భయ్. ఇగో గిట్లా బొట్టు పెట్టించుకొని తట్ట పార గడ్డపార పట్టుకున్న వాళ్ళని తీసుకొని షెర్ల పూడికలు తీసేందుకు హీరో బయలుదేళ్తాడు అన్నట్టు. ఐటంకిగా తెలంగాణ మొత్తం పచ్చగా అవుతుంది అన్నట్టుగా. ఇగో గిదే వీళ్ళు తీసే ఈ బుడ్డ సినిమా స్టోరీ. అసలు ఈ సినిమా ఏంది, దాని కథ ఏందంటే షెర్లను బాగు చేసే పథకం ఉన్నది కదా మిషన్ కాకతీయ. ఈ కార్యక్రమం గొప్పతనాన్ని అందరికి తెలిసేటట్టు ఇగో గిట్లా బుడ్డ సినిమా తీసిర్రు. బగ్గా ఆటలు ఆడి పాటలు పాడి అది వరకు సినిమా కూడా తీసిండు కదా మన ఎమ్మెల్యే బాలకిషన్ సారు. అగో అయినే ఇగో ఈ సినిమాకు డైరెక్టరు. మంచిగున్నది కదా అనుల్లా మన డైరెక్టర్ సార్ పనితనం, హీరో పర్ఫార్మెన్స్. అరే ఎంతైనా రియల్ హీరోలు గిట్లనే ఉంటారు బాయ్. వాళ్ళే బ్రిడ్జిలు కడతాము, హుస్సేన్ సాగర్లు ఉన్న మురికి నీళ్ళన్నీ ఎత్తిపార పోస్తాము, హైదరాబాద్ ను దునియాల్ని ఏక్ నంబర్ లెక్క చేస్తామని చెప్తున్నాడు కదా మన ముఖ్యమంత్రి సారు. మరి అన్నిటికీ తక్కువ పైసలు అవుతాయా? 7 కెలవాటుకొస్తారు గంతగానం పైసలు అని మీరు డౌట్ పడుతురు కదా. డౌట్ పడకుర్రి, ఈ చూడురి.
పట్నంలో ఉన్నోళ్ళు చాలా మంది పైసలు మస్తుగా సంపాదిస్తున్నారు గాని నియ్యతగా ట్యాక్స్ కట్టమంటే మాత్రం మాకేం ఖర్చు పట్టింది అని కడతలేరట. ఇసుంటోళ్ళు ఎంత మంది ఉన్నారని పాత కాగితాలని ముంగటేసుకొని లెక్కలు పెడితేనట ఏం తక్కువ అన్నా 1500 కోట్ల రూపాయలు అయినాయట. ఇక తట్ట బుట్ట చదువుతారే గాని వీళ్ళు వినేటట్టు లేరని కొత్త ఆలోచన చేసిండ్రు. మొదలు మంచిగా చెప్తారట ఆఫీసర్లు, అటెన్క ఫోన్ కి మెసేజ్ పెడతారట. అయినా కూడా దున్నపోతు మీద ఆనవడ్డట్టే చేసిండ్రనుకో కోర్టు నుంచి ఇంటికి కాగితం పంపిస్తారట. అయినా చెవిన పెట్టకుంటే అందరూ చూస్తుండగానే ఇంట్లున్న చెంబు తపాల కాంచెల్లి సైకిల్ మోటారు కార్ దాకా అన్నింటిని మున్సిపాలిటీ బండ్లు వేసుకొని పోతారట. పోతే పోయింది, సామాన్ కొత్తది కొనుకొచ్చుకుంటాం గాని పైసలైతే కట్టే ముచ్చట్లేదని జిజ్జు చేసిండ్రనుకో ఇంటికి కరెంటు బంద్ పెడతారట. చలికాలమేనాయే పంక తిరక్కుంటేంది ఇంత ఓంబత్తి ముట్టించుంటామనే ఉపాయం చేయకుండ్రి, ఎందుకంటే నీళ్ల సుక్క కూడా మీ ఇంటికి రానియారట. అంటే ఇక పట్నంలో ఉన్నమాట గాని అడవిలో ఉన్నట్టే కొడుతుంది. ఈ మళ్ళా ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళా గిట్లానే వచ్చేటప్పుడు మస్తు మస్తు వార్తలతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.